ఇథియోపియాలోని హైలీ గుబ్బి అగ్నిపర్వతం బద్దలైంది. ఈ అగ్నిపర్వతం సుమారు 10,000 సంవత్సరాలలో తొలిసారి విస్ఫోటనం చెందింది. అగ్నిపర్వతం బద్దలు కావడంతో భారీగా బూడిద, పొగ వెలువడుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రభావిత ప్రాంతంలో పలు విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అగ్నిపర్వతం బద్దలైన తరువాత భూవాతావరణంలో 15 కిలోమీటర్ల ఎత్తులోకి పెద్ద ఎత్తున బూడిద, దట్టమైన పొగ వెలువడింది. దట్టమైన బూడిద మేఘాలు ఎర్ర సముద్రం మీదుగా యెమెన్, ఒమెన్, అరేబియా సముద్రం, పాకిస్తాన్ మీదుగా భారత్ వైపు కదులుతున్నాయి. ఇథియోపియాలోని హేలీగుబ్బి అగ్నిపర్వతం విస్ఫోటనం తర్వాత ఏర్పడిన బూడిద మేఘాలలో ఒకటి ఈ రోజు సాయంత్రం పశ్చిమ భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలోకి ప్రవేశించి అనేక ఉత్తర రాష్ట్రాల మీదుగా కదులుతుందని ఇండియా మెట్ స్కై వెదర్ అంచనా వేసింది. బూడిద మేఘం గుజరాత్ లోకి ప్రవేశించి రాత్రి 10 గంటలకు రాజస్థాన్, వాయవ్య మహారాష్ట్ర, ఢిల్లీ, హర్యానా, పంజాబ్ వైపు కదులుతుంది. తరువాత అది హిమాలయాలు, ఇతర ప్రాంతాల వైపు కదులుతుందని తెలిపారు. భారతీయ నగరాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపదని అంచనా వేసింది. ఈ క్రమంలోనే భారతదేశం వైపు బూడిద దూసుకొస్తున్నప్పటికీ ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.